లైన్తో ఇరాన్ మరింతగా రెచ్చిపోయింది. సౌదీ అరేబియా పైన మిస్సైళ్లు, డ్రోన్లతో మరోసారి ఇరాన్ విధ్వంసం సృష్టించింది. సౌదీలోని ఇండస్ట్రియల్ హబ్ అయినటువంటి అల్ జుబైల్ అనేటువంటి ఆ సిటీ పైన భయంకరమైనటువంటి దాడులతో ఈరోజు తెల్లవారుజాము నుంచి ఇరాన్ రెచ్చిపోయింది. సుమారుగా 8-10 మిసైళ్లతో 10ల సంఖ్యలో డ్రోన్లతో ఈ సిటీ మొత్తానికి కూడా ఈరోజు రాత్రికి అంటే తెల్లవారుజాము కల్లా భస్మం చేయాలని ఇరాన్ ప్రయత్నం చేసింది. అయితే దాంట్లో కొన్నింటిని మాత్రం సౌదీ వైపు నుంచి ఇంటర్సెప్ట్ చేసే ప్రయత్నం జరిగింది. వాటిని మధ్యలోనే గాల్లోనే కుప్పకూల్చే ప్రయత్నం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి చాలా కీలకమైనటువంటి స్థావరాల్ని టార్గెట్ చేస్తూ ఇరాన్ ప్రయోగించిన ఈ మిసైల్ కొంత ఆస్తి నష్టాన్ని కూడా వాటిలో విధంగా చేశాయి. అయితే ఇరాన్ మళ్ళీ సౌదీలో ఉన్నటువంటి అల్ జుబైల్లో ఉన్నటువంటి కొన్ని ఇండస్ట్రీస్ పైన అటాక్ చేయడం గల ప్రధాన కారణం ఏంటంటే అమెరికా తమ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయంట, అక్కడ అమెరికా పెట్టుబడులు ఉన్నాయట ఆ సిటీలోని కొన్ని ఇండస్ట్రీస్ పైన. సో మిడిల్ ఈస్ట్లో అతిపెద్ద పారిశ్రామిక కేంద్రం ఇది. అయితే అల్ జుబైల్ పెట్రోకెమికల్ ప్లాంట్ పై బాలిస్టిక్ మిసైల్ని ప్రయోగించింది. సౌదీ దేశానికి సంబంధించినటువంటి 10% జీడిపి ఈ అల్ జుబైల్ సిటీ నుంచే వస్తుంది, అల్ జుబైల్ ప్లాంట్ నుంచే వస్తుంటాయంట. సో తూర్పు ప్రావిన్స్లోని 1000 కిలోమీటర్స్ వరకు విస్తరించినటువంటి ఈ పెట్రో ప్లాంట్ ఇరాన్ 7 బాలిస్టిక్ క్షిపణులతో అడ్డుకున్నామని సౌదీ రక్షణ శాఖ మంత్రి చెప్తోంది. అల్ జుబైల్ పరిసరాల్లోనే భారీగా ఇన్వెస్ట్మెంట్ చేసింది అమెరికా. అయితే గతంలో కూడా ఇక్కడ దాడులు జరిగాయి. సో అల్ జుబైల్ అనేటువంటి ఈ సిటీ, ద ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఇన్ అల్ జుబైల్ ఇండస్ట్రియల్ సిటీ. ఇట్స్ అన్ ఇండస్ట్రియల్ సిటీ, ఎ క్రిటికల్ గ్లోబల్ హబ్ ఫర్ పెట్రోకెమికల్స్ కి ఇది ఒక గ్లోబల్ హబ్ లాంటిది. The Saudi Defense Ministry confirmed that the air defense intercepted and destroyed 7 ballistic missiles launched towards eastern region. 7 ballistic missiles ని ఇంటర్సెప్ట్ చేసే ప్రయత్నం చేశామనేది సౌదీ డిఫెన్స్ మినిస్ట్రీ చెప్తున్నమాట. సో జుబైల్ ఇండస్ట్రియల్ సిటీ పైన భయంకరమైనటువంటి దాడులతో ఇరాన్ రెచ్చిపోయింది. సో ఇండస్ట్రియల్ సిటీ సుమారుగా 1000 స్క్వేర్ కిలోమీటర్స్ వరకు విస్తరించి ఉంది. ఇండస్ట్రియల్ హబ్ అంతా కూడా అక్కడ పడినటువంటి ఆ డ్రోన్లతో కొంత భయానక వాతావరణం నెలకొంది. సో అఫ్ కోర్స్ ఇంటర్సెప్ట్ చేశారు మిసైల్స్ని, కానీ ఇంటర్సెప్ట్ చేసిన మిసైల్స్ యొక్క డెబ్రిస్ అండ్ ఐరన్ మెటీరియల్ మొత్తం కూడా ఆ ప్రాంతంలో పడిపోయి కొంత విధ్వంసాన్ని సృష్టించిందట. ప్రిలిమినరీ రిపోర్ట్స్ ఇండికేట్ దాట్ సమ్ ఇండస్ట్రియల్ సైట్స్ విత్ యుఎస్ క్యాపిటల్ పార్టిసిపేషన్. సో యుఎస్ పెట్టుబడులటువంటి ఆ ఇండస్ట్రీస్ పైన ఈ దాడి ప్రెసైజ్డ్గా జరిగిందని చెప్తున్నారు. సో సాటార్ప్ అనేది పెట్రోకెమికల్ ఇండస్ట్రీ ఒకటి. సో ఈ సాటార్ప్ దగ్గర కూడా అమెరికా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు సాటార్ప్ని టార్గెట్ చేసి ఇరాన్ దాడి చేసింది. అట్ ది సేమ్ టైం సడారా ప్రాజెక్ట్ అండ్ సాటార్ప్ ఈ 2 ఇండస్ట్రీస్ని, అది కంప్లీట్గా ఓ సిటీ, ఇండస్ట్రియల్ హబ్ లాంటి సిటీ, ఆ సిటీ పైన ఈ 2 పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ పైన ఇరాన్ ప్రిసైజ్డ్గా టార్గెట్ చేసింది. బికాస్ అక్కడ 40% షేర్స్ అమెరికన్స్ సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్సే ఉన్నాయి. 40% ఇన్వెస్ట్మెంట్స్ అమెరికావే ఉన్నాయి. ఆ రెండింటిపైన డ్యామేజ్ చేయడానికి ప్రయత్నం చేసింది. సో డైరెక్ట్గా మిసైల్ అని ఇప్పుడు సౌదీ ఇంటర్సెప్ట్ చేసే ప్రయత్నం చేసిన ఆ డెబ్రిస్ అండ్ ఐరన్ మెటీరియల్ మొత్తం కూడా ఆ బిల్డింగ్స్ పై పడిపోయి కొంత విధ్వంసాన్ని సృష్టించిందట. సో ద అటాక్ ఇస్ అ పార్ట్ ఆఫ్ వైడర్ సిరీస్. ఇట్స్ బిగ్గెస్ట్ అటాక్ ఆఫ్ వైడర్ సిరీస్. చాలా భయంకరంగా అటాక్ చేయాలనే ఒక ఆలోచనతో ఈ దాడి కొనసాగుతోంది. సో రీసెంట్ డేస్లో మార్చ్ 18న కూడా జుబైల్ అనేటువంటి ఈ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ పైన దాడి చేసింది. అప్పుడు కొన్ని రోజుల పాటుగా కొన్ని గ్యాస్ ఫేసెస్ని పూర్తిగా షట్ డౌన్ చేసుకుంది సౌదీ. అక్కడ డైరెక్ట్గా మార్చ్ 18న జరిగిన అటాక్లో భాగంగా అక్కడ కొన్ని ఇండస్ట్రీస్ దెబ్బతినిపోయి మంటలు చెలరేగి ఆ మంటలు కొన్ని ప్రాంతాలకు వ్యాపించడంతో అక్కడ షట్ డౌన్ చేసుకుంది ఆ ప్రాంతాన్ని కొన్ని రోజుల పాటుగా. రీసెంట్గానే మళ్ళీ రిట్రైవ్ చేశారు, దాన్ని తిరిగి మళ్ళీ పునరుద్ధరించారు. ఆ పునరుద్ధరించిన తర్వాత మళ్ళీ ఈరోజు తెల్లవారుజాము నుంచి అటాక్ జరిగింది. సో IRGC ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ అండ్ కార్ప్స్ వాంట్ దట్ ఎనర్జీ అండ్ ఫ్యూయల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద రీజియన్ వుడ్ బి లెజిటిమేట్ టార్గెట్. డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నారు, మీరు కనుక మేము చెప్పిన కండిషన్స్కి ఒప్పని మేము అణిగిన దానికి ఇచ్చి మీరు మాకు లొంగిపోతే ఓకే, లేదు అనుకుంటే మేము ఇరాన్లో ఉన్న బ్రిడ్జెస్ని కుప్పకూలుస్తాం, ఇరాన్లో ఉన్నటువంటి పవర్ ప్లాంట్స్ కుప్పకూలుస్తామని వార్నింగ్ ఇస్తుందో, ఇప్పుడు అమెరికాపై డైరెక్ట్ అటాక్ చేయాలంటే ఇరాన్కి కొంచెం ఇట్స్ బిగ్ టార్గెట్. కానీ పక్కనటువంటి గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి అమెరికా స్థావరాలపై టార్గెట్ చేయడం అనేది ఈజీ టార్గెట్. కాబట్టి అమెరికా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నటువంటి జుబైల్ ఇండస్ట్రియల్ సిటీ పైన అక్కడటువంటి సాటార్ప్ అండ్ సద్రా ప్రాజెక్టుల పైన ఇప్పుడు డైరెక్ట్గా అటాక్ చేసి అక్కడ తీవ్ర నష్టాన్ని చవి చూపించింది.
ఇప్పుడు అమెరికా ఏదైతే వార్నింగ్ ఇచ్చిందో మీ బ్రిడ్జెస్ని, పవర్ ప్లాంట్స్, ఎనర్జీ సెక్టార్స్ని కూల్ చేస్తామని, ఇప్పుడు ఇరాన్ కూడా వార్నింగ్ ఇస్తోంది. IRGC, ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్స్ అండ్ కార్ప్స్ చెప్తున్న మాట ఏంటంటే అమెరికా పెట్టుబడుల పైన, అమెరికా పవర్ ప్లాంట్స్ పైన, అమెరికా పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ పైన, అమెరికా ఇన్వెస్ట్మెంట్స్ పైన మేము కూడా దాడి చేయగలుగుతాం. కేవలం నువ్వు చెప్తున్నావంతే, మేము మాత్రం చేసి చూపిస్తున్నామని ఇరాన్ అంటోంది. డొనాల్డ్ ట్రంప్ టైం పెట్టాడు, 48 hours అన్నాడు. ఇప్పటికి కూడా ఆయన బై ట్యూస్డే midnight 12 PM అంటున్నారు. అంటే ఈరోజు అక్కడి కాలమానం ప్రకారంగా అర్ధరాత్రి 12 గంటలు, మనకైతే రేపు తెల్లవారుజాము వరకు. సో తెల్లవారుజాము 4 గంటల వరకల్లా భయంకరమైనటువంటి దాడులకు పాల్పడతాను, మీ బ్రిడ్జెస్ని కుప్పకూలుస్తాను, మీ పవర్ ప్లాంట్స్ని పేల్చేస్తాను, ఇండస్ట్రీస్ని పూర్తిగా సర్వనాశనం చేస్తాను వార్నింగ్ ఇస్తున్నాడో. నువ్వు కేవలం వార్నింగ్ మాత్రమే ఇస్తున్నావు, నేను మాత్రం చేసి చూపిస్తున్నాను అన్నట్టుగా ఇరాన్ ఆల్రెడీ అమెరికా ఇన్వెస్ట్మెంట్స్ పైన సౌదీలో ఉన్నటువంటి సాచార్ప్ కానీ, తర్వాత రీసెంట్లీ hit Al Dhafra Air Base in the UAE and facilities of America investments in Kuwait and Qatar, leading to the disruption in global oil and LNG markets. The Saudi government has urged citizens to remain cautious as air defense systems remain on high alert. So అక్కడ ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని కూడా అలర్ట్ చేసింది. ఆ తర్వాత అక్కడ ఏ క్షణమైన డ్రోన్లు, మిసైల్ పడుతున్నాయి కాబట్టి అక్కడ సిటిజన్స్ కూడా అలర్ట్ చేసి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. సో యాజ్ ఆఫ్ టుడే అక్కడ సౌదీలో జరిగినటువంటి అల్ జుబైల్ దగ్గర దాడికి సంబంధించి అక్కడ ఓవరాల్ నష్టం వచ్చేసి 8,000 crores